మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాక్లో భాగంగా ఈరోజు మనం 175ది మననం చేసుకుందాం. ఈ లైన్లో విరక్తి మార్గం అనుసరించరాదు, ప్రాణాయామ సాధన చేయరాదు, జ్ఞాన తప యోగ భోగములు మొదలగునవి ఈ లైన్లో యోగిగా అనుభవించగలరు. మీ యొక్క సాధనను బట్టి సమస్తమును మీ ఎరుకకు రాగలదు. ఒక్కసారిగా కాదు, అంచెలంచెలుగా మీ మెదడు గుర్తించగలదు. స్కూలు పరీక్షలకు వెళ్ళే విద్యార్థి మాదిరిగా మీరు చేయు తీవ్ర కృషి పైననే ఆధారపడి ఉన్నది. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు ఇందులో మనం చేసే యోగం అత్యున్నతమైనది. ఈ లైన్లో ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తప్పితే నెగిటివ్ థింకింగ్ మనకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. విరక్తి మార్గం అనేది అనుసరించకూడదు. ఎందుకంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మనం దైనందిన జీవితంలో మనం కార్యాలయం పనులు, గృహస్థుగా ఉండి మనము ఈ యోగాల్లో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం గృహస్థుగా ఉన్నామో ఎట్టి పరిస్థితుల్లోనే విరక్తి మార్గాన్ని అనుసరించకూడదు. సో మనకి దరిదాపులకు కూడా విరక్తి అనే భావాలు మనకి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు మన అత్యంత ఆనందదాయకంగా, అద్భుతంగా ప్రతిరోజు మనం ఇన్స్పైర్ అవుతూ, మన వాడిని ఇన్స్పైర్ చేస్తూ చక్కగా మనము ముందుకు వెళ్ళాలి. ఇందులో ముఖ్యంగా మిగతా యోగాల్లో లాగా ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాయామ సాధనం చేయకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే యోగం చేసుకుంటున్నామో మన యోగంలో ఆటోమేటిక్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ జరిగిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా కూర్చొని ప్రాణాయామ సాధన చేయవలసిన అవసరం లేదు. మన యోగంలో కూర్చుంటేనే మాస్టర్ గారిది ఇనిషియేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి లోపల ఉన్న బాడీ అంతా కూడా శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని రకాల మార్పులతోటి లోపల మనకి చక్కని ప్రాణాయామ సాధన ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ఇందులో ఇంకొకటి, ఒక యోగిగా మన జ్ఞానాన్ని, తపస్సుని, యోగా భోగాలు ఇవన్నీ కూడా మనం ఇందులో చక్కగా అనుభవించవచ్చు. మనకి యోగ సాధన చేసే కొంది ఒక్కొక్కటి మనకి తెలిసిపోతాయి. ఇప్పుడు 1వ తరగతిలో ఉండి 10వ తరగతి పాఠం మనం నేర్చుకోలేం కదా. అలానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 10వ తరగతి స్థాయికి రావాలి. అంటే మాస్టర్ గారు ఇది యోగా స్కూల్ అన్నారు. 10 ఏళ్ళు మినిమం మన యోగా స్కూల్లో ఉంటే మనం చక్కగా యోగాల్లోని రాణించగలమని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అలా మనం ఇప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు 2వ తరగతి పాఠం మనకి చక్కగా గుర్తుకు తెచ్చుకుంటే చక్కగా గుర్తుకు వస్తుంది. మనం దాని గురించి మనం మాట్లాడగలం. అలానే మనం సాధించే సాధన ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ మనకి చక్కగా అర్థమైపోతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక స్కూల్లో ఉత్తీర్ణత శాతం 35% ఉంటే మిగతాది 100% మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే కృషి మీదే మనకు 100 మార్కులు రావాలా, 35 మార్కులతో అత్యవసరంగా పాస్ కావాలా, లేకపోతే తక్కువ మార్కులతో ఫెయిల్ అవ్వాలా అని మనకే పరీక్ష. ఇప్పుడు మనం ఎంత కృషి చేస్తే మనకి 100 మార్కులు వస్తాయి. అలానే అత్యంత తీవ్రమైన కృషి మనం చేస్తే మాస్టర్ గారు అన్న 10 సంవత్సరాల్లో చక్కని పొజిషన్కి మనం వెళ్ళిపోవచ్చు. లేదా మన కృషి అంతా కూడా కర్మ సంబంధితమైనటువంటి వాటి వరకు మళ్ళించి యోగ సంబంధం వైపు ఏదో ఒక 1%, 2% చేస్తే అత్యవసర మార్కులతో మనము 10 ఏళ్ళ బదులు 20 ఏళ్ళు, 20 ఏళ్ళ బదులు 30 ఏళ్ళు అలా జన్మదినం చేసుకుంటూనే వెళ్తుంటాం. అలా కాకుండా మనం ఒక సంకల్పాన్ని తీసుకున్నాము, ఒక దీక్షను తీసుకున్నాము. ఆ దీక్షలో మనం చక్కగా ముందుకెళ్ళాలి. మనకు కావాల్సినటువంటి ప్రజ్ఞ అందులో లభించాలి. మనకి 100కి 100% మార్కులు రావాలని భగీరథుడిలాగా మనం ఎప్పుడైతే కృషి చేసి మాస్టర్ గారి దీక్షని, మాస్టర్ గారి యోగాన్ని మనం చక్కగా ముందుకు తీసుకుంటూ మనల్ని మనం చక్కగా పరీక్షించుకుంటూ మనల్ని మనం ఉత్తీర్ణం చేసుకుంటూ మనం 100% మార్కులు తెచ్చుకుంటూ మనం ముందుకెళ్తే మనం 10 సంవత్సరాలనే మాస్టర్ గారు చెప్పిన టార్గెట్కి మనం చేరుకోగలం.
అలా అలా చేరుకోలేకపోయినా మిగతావి ముందుకు వెళ్తూ మన 10 సంవత్సరాల పది 20 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని మనం ఎంత తీవ్రంగా కృషి చేస్తే అంత చక్కని ఫలితాలు మనకి ఇందులో వస్తాయి. కాబట్టి అందరం చక్కగా మనం కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి మనం కృషితో నాస్తి మనం మనం ఎంత కృషి చేస్తే అంత ఈ కర్మ సంబంధమైన పాపాలన్నింటినీ దాటుకొని మనం యోగ మార్గంలో ముందుకెళ్ళగలం. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో పట్టుదలని విక్రమార్కుల్లాగా మనం యోగ మార్గంలో ఒక భగీరథుల్లాగా ముందుకు వెళ్ళి 100కి 100 మార్కులు మనం తెచ్చుకుందాం. మాస్టర్ నమస్కారం.